నేను ఇప్పుడు ఆర్జీవీ కంపెనీకి వచ్చేసాను. ఎస్ ఐఎమ్ యువర్ గాయత్రి గుప్తా విత్ సోషల్ టీవీ అండ్ ఆర్జీవీ గారితో మాట్లాడి ముచ్చట్లు తెలుసుకుందాం. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఎవర్ ఐఎమ్ గోయింగ్ టు టాక్ టు ఆర్జీవీ గారు ఆన్ కెమెరా ఇన్ అన్ ఇంటర్వ్యూ. సో ప్లీజ్ కమ్ విత్ మీ. హాయ్ ఆర్జీవీ గారు. హాయ్. ఫస్ట్ టైం మీతో ఇట్లా డైరెక్ట్గా కూర్చొని కెమెరాస్ ఉందా ఇంటర్వ్యూ కోసం కూర్చొని. సో ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ యూ వాస్ ఐస్ క్రీమ్ 2. అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండే, అంటే ఫుల్ ఎక్స్పెక్టేషన్స్, ఎక్కువ పట్టించుకోకపోయేసరికి అన్న ఫీలింగ్. బట్ దెన్ లేటర్ ఇప్పుడు ఒక బ్యాలెన్స్ ఆఫ్ ఇమోషన్స్ టువర్డ్స్ యూ. ఐ డోంట్ నో, ఇట్స్ ఆల్వేస్ హై వెన్ ఐ టాక్ టు యూ ఆర్ టాక్ అబౌట్ యూ. సో దట్స్ రియలీ ఇంట్రెస్టింగ్. అండ్ వెన్ పీపుల్ సే యూ లైక్ లేడీ ఆర్జున, లైక్ ఎస్ మస్త్ అనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు కొత్త సిరీస్ ఆఫ్ షూట్ స్టార్ట్ చేశారు ఫ్రమ్ జిఎస్టీ. వాట్ ఈస్ ద హోల్ పర్పస్? అంటే జిఎస్టీ కానీ, నేకెడ్ కానీ, క్లైమాక్స్ కానీ, అసలు వాట్ ఈస్ ద హోల్ పర్పస్ ఆఫ్ ఇలాంటి ఫిల్మ్స్ ఎందుకు? I mean, I think there is sizable, in fact, unless they're lying, there will be sizable amount of people who like to watch sensual and sexual content, erotic genre anedi. And I personally love it a lot. So I think, yeah, it is that. Yeah. అంటే మన ఇండియాలో పాన్ బ్యాన్ కదా, సో మేకింగ్ ఇస్ ఇల్లీగల్ కదా. That is not true. First of all, ఇండియాలో పాన్ బ్యాన్ కాదు. See, distributing porn and viewing is not illegal. Possessing is not illegal. Manufacturing it for commercial purpose is illegal. ఇప్పుడు ఇదంతా కమర్షియల్ పర్పసే కదా. But this is not porn. See, porn అనే దానికి డెఫినేషన్ ఉన్నారు కదా. సాఫ్ట్ పాన్ అంటారా? No, porn అనేది by definition when you are showing the genitals, the private parts and the actual intercourse, that is what porn comes as. The whole actual act. Yeah. So this is a story. There is a strong story in it. Yeah. Okay. So అంటే అందరూ In fact, ఇప్పుడు దీంట్లో మామూలు సినిమాల కన్నా, ఈవెన్ ఇఫ్ యూ గో బై ద ట్రైలర్ స్టాండర్డ్ ఆఫ్ నేకెడ్ ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ సెయింగ్, ఇప్పుడు బికినీలో అమ్మాయిలు చూపిస్తారు కదా, రెగ్యులర్గా చూపిస్తారు కదా, దానికన్నా తక్కువ ఉంది. బట్ ఇక్కడ కాంటెక్స్ట్లో, చీరలో చూపించడం అనే కాంటెక్స్ట్లో ఇట్ ఈస్ హ్యావింగ్ ద డ్రమాటిక్ ఎఫెక్ట్. యా. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు బికినీలో కంటే కూడా తక్కువ సెక్షువల్ కంటెంట్ తక్కువ ఉంది అని అంటున్నారు, కానీ కెమెరా పెట్టే యాంగిల్ దట్ ఈస్ వాట్ ఐమ్ సెయింగ్. డ్రమాటిక్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంది ఇక్కడ. బికాజ్ ఎందుకంటే నేను సైకలాజికల్ ఆస్పెక్ట్లో ఇప్పుడు వీళ్ళందరికీ చిన్నప్పుడు టీనేజ్లోనూ ఒక అమ్మాయిని వెనకాల నుంచి అలా చూసినప్పుడు ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది కాబట్టి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అబ్బాయి కళ్ళు ఎక్కడ వెళ్తాయి ఫస్ట్. సో ఎరాటిసిజం ఈజ్ నాట్ అబౌట్ షోయింగ్, ఇట్స్ అబౌట్ సీయింగ్. ఎలాగ ఇప్పుడు ఒక అంటే జస్ట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే నా టీనేజ్లో ఒక కిటికీలో నుంచి పక్కింట్లో ఉన్న అమ్మాయి తలారు పోసుకుంటూ ఉంటే నేను కిటికీలోంచి చూసేవాడిని. That has more eroticism because it is psychological. You know? సో అంటే అమ్మాయికి తెలియకుండా మనం చూస్తున్నాం అనేది యూ ఫీల్ హై, ఏ కైండ్ ఆఫ్ ఏ శునకానందం ఇన్ మెన్. అంటే అది ఓన్లీ మెన్కే ఎందుకంటారో నాకు తెలియదు. ఎందుకంటే ఈవెన్ అమ్మాయిలు మేము అబ్బాయిలను చూసినప్పుడు కూడా మేబీ అండ్ బికాజ్ ఐ కాంట్ స్పీక్ ఫర్ విమెన్, బికాజ్ ఐఎమ్ నాట్ ఎ ఉమెన్, ఐ వోంట్ నో హౌ ఉమెన్ ఫీల్స్. యా. అయితే ఇప్పుడు ఈ క్లైమాక్స్ ఇది కూడా షార్ట్ అనే ఉంటుందా? నేకెడ్ 2 కూడా? నేకెడ్ ఈజ్ యాక్చువల్లీ 22 minutes ఫిల్మ్. యా. సో ఇంకొకటి ఏం విన్నానంటే ఈ క్లైమాక్స్ తర్వాత, నేకెడ్ తర్వాత there are more things going to come like this. I mean, I'm making a series of films called on Triple N. Triple N అనేది అదొక బ్రాండ్ అన్నమాట. దాంట్లో ఈచ్ టైమ్ ద టైటిల్ మైట్ చేంజ్. ఓకే. యా. సో సిరీస్ ఆఫ్ షార్ట్స్ Triple N 2, 3, 4 అలాగా. యా. మియా మాల్కో గారితో యూ వర్క్ ఫర్ జిఎస్టీ. సో ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారు దానికి? She normally charges $2,500 a day. And then of course అక్కడ రావటం, I mean the travel from the US, you know, the stay, all of that together I think it must have costed around 50. Yeah. Okay, so మీ favorite porn star ఎవరు? I really don't have favorite now. I think I have too many of them. Okay. So, yeah. అయితే ఇప్పుడు ఈ అంటే ఈజ్ దర్ ఎనీ పర్టికులర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ సిరీస్? అంటే ఇప్పుడు పెద్ద సినిమాలు కాకుండా ఆఫ్టర్ ఇప్పుడు నాకు తెలిసి మళ్ళీ ఇప్పుడు మర్డర్ పెద్ద ఫిల్మ్ అంటారు, చిన్నదే అంటారు అది? No, murder is a 2-hour film. 2 hours? Yeah. Okay. Even coronavirus is 1.5 hour film. Yeah. అంటే చాలా ఇయర్స్ నుంచి మీ సినిమాలన్నీ చూసిన తర్వాత మీరు కుటుంబ కథా చిత్రం తీయాలన్న కోరిక నాకు ఒకటి ఉండే. ఎందుకంటే
నేను కంప్లీట్గా ఆ ఎన్వైరన్మెంట్లో పెరగలేదు, మోస్ట్ ఆఫ్ టైం బయట పెరిగా. సో ఎవ్రీ టైం నేను కుటుంబ కథా చిత్రం చూస్తే చాలా వెరైటీగా అనిపిస్తుంది నాకు. ఆ ఫ్యామిలీ సెంటిమెంటల్స్, ద డ్రామా అబౌట్ గోస్ ఇన్ ద ఫ్యామిలీ, అది నేను ఎక్కువ డిస్కనెక్ట్ అయిపోతా. సో ఐ ఆల్వేస్ ఫీల్ ఆర్జీవి గారి కుటుంబ కథా చిత్రం తీస్తే ఎట్లుంటుంది అని ఒక కోరిక ఉండే. సో ఇప్పుడు ఈ మోడర్ ఆ థియరీ ఐ థింక్ కరోనా వైరస్ ఐ థింక్ కమ్స్ మోర్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ ఏ full-fledged family film. ఎందుకంటే because it's actually a dysfunctional family caught in a lockdown situation and with the fear of the virus, ఎవరికి వస్తుంది వచ్చిందా లేదా అనేది, ఇట్ ఈస్ టెస్టింగ్ ద రిలేషన్షిప్ స్ట్రెంగ్స్. అంటే ఇప్పుడు ఎంత బంధాలు మనకి ఇష్టమైన ఉన్నా అవతలకి కరోనా వైరస్ వచ్చినప్పుడు ఆ బంధం నిలబడుతుందా లేదా అని ఒక టెస్టింగ్ పెడుతుంది. విచ్ ఈస్ వై ఐ థింక్ ఇట్స్ ఎ ఫ్యామిలీ ఫిలిం. మర్డర్ అనేది ఐ థింక్ ఇట్స్ మోర్ ఏ రిలేషన్షిప్ డ్రామా. ఇట్ ఈస్ యాక్చువల్లీ father-daughter story, a parent-child story, I would say, more than anything else. పర్మిషన్ తీసుకోకుండా పోస్టర్ రిలీజ్ చేశారు. తను అమృత ఒక లెటర్ రాసినట్టు సర్క్యులేట్ అవుతుంది, బట్ అగైన్ తను రాయలేదు అది అన్నట్టు కూడా సర్క్యులేట్ అవుతుంది. బట్ నేను అది చదివితే నాకు అంటే డిడ్ యూ టేక్ ద పర్మిషన్? ఇఫ్ యూ టుక్ ద పర్మిషన్? ఐ డిడ్ నాట్ టేక్ ద పర్మిషన్ బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా వైడ్లీ రిపోర్టెడ్ న్యూస్ ఐటమ్. అది ఇట్ ఈస్ సంథింగ్ విచ్ హ్యాపెండ్ అండ్ దేర్ ఇస్ అ క్రిమినల్ కేస్ విచ్ ఇస్ ఫాట్. And nearly for 1.5 years దాని మీద ఇది జరిగింది. ఈవెన్ మోర్ ఆఫ్టర్ ద మ్యాన్ కమిటెడ్ సూసైడ్. సో పబ్లిక్ డొమైన్లో ఉన్న ఒక రిపోర్టెడ్ మ్యాటర్ని బేస్ చేసుకుని నేను స్టోరీ తీస్తున్నానని చెప్పాను. బేస్డ్ ఆన్ ఎ ట్రూ స్టోరీ. ఇట్ ఈస్ నాట్ ద ట్రూ స్టోరీ. ఓకే, సో దట్ ఐమ్ వెల్ విత్ ఇన్ మై రైట్స్. మీడియా రిపోర్ట్ చేసినట్టే నా వర్షన్ నేను రిపోర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ లెటర్ తను రాసినా తను రాయకపోయినా ఇట్ వాస్ వెరీ ఇమోషనల్. నాకు కూడా చాలా ఇమోషనల్ అయిపోయాను. బట్ దెన్ విల్ దిస్ ఎఫెక్ట్ ఆన్ ద చైల్డ్? అంటే ఇప్పుడు రేపు అమృతకి పుట్టిన బాబు పెద్దగా అయినప్పుడు ఇంకా తను ఫేస్ చేసే దాంట్లో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతవరకు జరిగిన దానికన్నా ఈ సినిమా ఇంకా ఎక్కువ ఏం చూపెడుతుంది అని ఎవరి ఉద్దేశం, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో? ఆల్రెడీ తను వెళ్ళిపోయాడు. తన గురించి కొంతమంది వెళ్తే రాళ్ళు వేశారు. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అన్నీ జరిగిన తర్వాత మళ్ళీ అదే నేను ఏదో విధంగా చూపిస్తే దానివల్ల ఎడిషనల్ ఎఫెక్ట్ ఏమొస్తుంది? పాయింట్ ఒకటి. ఇంకోటి తను నెగిటివ్గా చూపిస్తున్నానని సపోజిషన్ ఎట్లా చేసుకుంటారు ఎవరైనా? ఇప్పుడు మీ సినిమా చూసి సినిమాలో నేను ఏదో తను రాక్షసి, తను పిశాచి అని చెప్తే కంప్లీట్గా తనకి అగెన్స్ట్గా తీసినప్పుడు ట్రామా రావడానికి మీనింగ్ ఉంది. మై ఇంటెన్షన్ ఈజ్ నాట్ దట్. ఐ బిలీవ్ ఇన్ రియల్ లైఫ్ ప్రతి ఒక్కళ్ళు ఒక సిచ్యువేషన్కి వాళ్ళు ఒక విక్టిమ్ అవుతారు, కానీ ఇన్ రియాలిటీ నోబడీ ఈజ్ బ్యాడ్ ఆర్ గుడ్. ఈ పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత, ఆ లెటర్ సర్క్యులేట్ అయిన తర్వాత మీకు ఉమెన్ యాక్టివిస్ట్ నుంచి కానీ మహిళా మండల సంఘాల నుంచి కానీ డిడ్ యూ హ్యావ్ ఎనీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లెటర్ రాసింది మాత్రం డెఫినెట్గా ఎవడో పని లేనివాడు రాశాడు. అది ఆడికాడు ఊహించుకొని, లేకపోతే అది అతను ఆల్రెడీ ఓన్ చేసుకున్నాడు. నేను రాశాను, నా గురించి కూడా నెగిటివ్గా మాడని చెప్పారు, నేను చూడలేదు అది. సో ద పర్సన్ సెడ్ ఎవరు రాశాడో అతని పేరు గీరు కూడా ఇచ్చాడని చెప్పాను నాకు, యూనో. And supposedly he hates me, which is what he only said, you know. సో అంటే వేరే ఎవరో తీసిన దానికి ఇంకెవరో ఎలా అనుకుంటారనే ఊహించుకుని అంతకన్నా పని లేదు నేను ఈ మధ్యకాలంలో చూడాలి. నో, ఎనీవే దట్స్ వన్ పాయింట్. సో ఇట్ ఈస్ పాసిబుల్ దట్ అమృత గారు మైట్ అగ్రీ విత్ దట్ ఆర్ మేబీ నాట్, ఐ డోంట్ నో అబౌట్ దట్. అందుకని నా సైడ్ నుంచి నేను కొన్ని ట్వీట్స్ పెట్టి నేను క్లారిటీ ఇచ్చాను. ఎగ్జాక్ట్లీ నా స్టాండ్ ఏంటి, నా ఇంటెన్షన్ ఏంటి అనేది క్లియర్గా చెప్పాను. సో ఆఫ్టర్ దట్ దిస్ నథింగ్ ఫర్ మీ టు స్పీక్ టు ఎనీబడి. అండ్ యూ చోజ్ శ్రీకాంత్ అయ్యంగార్ ఫర్ దిస్ క్యారెక్టర్. స్పెసిఫికలీ వై? ఐ థింక్ ఈజ్ ఎ బ్రిలియంట్ యాక్టర్. అంటే ఐ బీన్ అబ్జర్వింగ్ హిమ్ ఫ్రమ్ కిల్లింగ్ వీరప్పన్ టైం నుంచి. దెన్ ఐ సా హిమ్ ఈవెన్ ఇన్ కమ్మరాజ్యం. And whichever role, I think almost na feeling is only method actor we have in the state right now. Yeah, అది బాంబేలో కూడా చాలా రేర్గా కనిపిస్తారు, అంత ఇది ఉన్నాడు. సో ఇప్పుడు ఈ మర్డర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మర్డర్ రేపు స్టార్ట్ అవుతుంది. రేపు ఎన్ని డేస్ అనుకుంటున్నాను? ఐ డోంట్ నో ద డేస్, బట్ ఇట్ విల్ డెఫినెట్లీ కమ్ బిఫోర్ ఆగస్ట్ ఎండ్. యా. సో ఇంకా ఫర్దర్గా మీరు బయోపిక్స్ తీసే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? It depends. I have a lot of ideas on biopics. Yeah. I also want to make a film on Shashikala. Yeah. So ఇప్పుడు నేకెడ్ అనే సినిమా తీస్తున్నారు మీరు. అసలు నేకెడ్ అంటే ఏంటి?
అంటే నేకెడ్ అంటే ఓన్లీ బట్టలు ఇప్పడమేనా లేదంటే దాని వెనకాల నేకెడ్ ఐ ఫీల్ ఇస్ ఎ వెరీ స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్ట్. అంటే మన అందరం ఇన్ ఎవ్రీ విచ్ వే వెదర్ ఇట్స్ మన కోరికలు కానీ మన నిజమైన మన లోపల ఒక ఒపీనియన్స్ కానీ ఓకే మన లోపల ఉన్న ఒక అంటే అవతల వాళ్ళకి చెప్పుకోలేని కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి, మన బాడీ కానీ ఓకే మన మానసిక స్థితి కానీ ఇవన్నీ వి ఆల్వేస్ కవర్ ఇట్ అప్ ఇన్ సమ్వేర్ ది అదర్. సో ఎమోషనలీ నేకెడ్ అని ఎందుకంటారు అంటే ఏం మాత్రం దాచుకోకుండా ఒక ఎమోషన్ వెళ్ళగలరు ఎమోషనల్ నేకెడ్నెస్. సో అదే ఇంటలెక్చువల్ నేకెడ్నెస్ అంటే మీ దగ్గర ఉన్న తెలియని దాచకుండా. సో ఎనీథింగ్ నేకెడ్ ఐ ఫీల్ ఇస్ గాట్ ఎ వెరీ స్ట్రాంగ్ కనెక్ట్ టు దట్ ఆఫ్ విచ్ ద ఫిజికల్ నేకెడ్నెస్ ఇస్ వన్ పార్ట్. సో ఈ నేకెడ్ అనే సినిమాలో చాలా స్ట్రాంగ్ స్టోరీ ఉంది. It talks about immorality, it talks about fidelity and all that. So నేకెడ్ అనేది ఒక కాంటెక్చువల్గా పెట్టినది ఆ టైటిల్. సో ఈ నేకెడ్లో నటించే అమ్మాయి తెలుగు అమ్మాయా? యా తెలుగు అమ్మాయి. అమ్మాయి వెస్ట్ గోదావరి అమ్మాయి. యా. సో అమ్మాయికి ఎంత రెమ్యునరేషన్ పే చేశారు? మీకు రెమ్యునరేషన్ మీద పడారండి మీరు? ఎందుకంటే నాకు ఐస్ క్రీమ్ 2కి పే చేయలేదు సార్ నేను ఇంకా. అదా ఇది కూడా ఫ్రీగా ఇప్పుడు అడుగుతున్నారు. అది ఈ అమ్మాయికి నేను చాలా ఇచ్చాను ఎందుకంటే ఐస్ క్రీమ్ 2 ప్రొడ్యూసర్ రామ్ సత్యనారాయణ, దీని ప్రొడ్యూసర్ అయితే ఇంకా ట్రైలర్లో ఎక్కడ చూసినా థైసే ఎక్కువ కనిపిస్తున్నాయి, క్లీవేజ్ కనిపిస్తున్నాయి. అంటే ఇంకా ఫ్రేమ్స్ మొత్తం ఇవి తప్ప ఇంకేం కనిపించదు. నేకెడ్ అని పేరు పెట్టాక ఇంకేం కనిపిస్తాయి అనుకుంటారు? నేకెడ్ అని పేరు పెట్టాక నేను పూల గుత్తి లేకపోతే ఇంకేం చూపించలేను కదా. ఇంకా తెలుగు అమ్మాయిలకి ఇట్లాంటి ఛాన్సెస్ ఇంకా ఇస్తా అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి ఛాన్సెస్ నాకు ఆ ఛాన్స్ అనే మాట వింటే నాకు ఎలర్జీ వస్తుంది. ఫస్ట్ ఎవరు ఛాన్స్ ఎవరు వాట్ దే థింక్ ఈస్ బెస్ట్ ఫర్ దేర్ ఫిల్మ్ అని చేస్తారు. యా అది సినిమా మీద ఉన్న స్వార్థం కానీ ఇంకొకళ్ళకి ఆపర్చునిటీ ఛాన్స్ ఇవ్వడానికి ఎవరు సినిమా తీరు. మీకు అసలు కరోనా పురుగు మీద పాట చేయాలని ఎందుకు అనిపించింది? నేనైతే అది చూసుకుని ఒక 1 hour నవ్వుకున్నాను నాన్ స్టాప్. ఒక 100 సార్లు చూసుకుంటా నవ్వుంటా. అసలు హౌ డూ యూ గెట్ దిస్ కైండ్ ఆఫ్ థాట్స్? సింగర్ వాయిస్ కూడా కాదు అది, అంత డేంజరస్గా వాడితే. అంటే మీమ్స్ చూసారా మీరు? మీమ్స్ చూసారా కరోనా వైరస్? క్రేజీ ఉన్నాయి అసలు. వై డు యు థాట్స్ లైక్ దట్? నేను ఏది అంటే చాలా ఆలోచించేసి ఏదో దీని మళ్ళీ ఎవరు ఏమనుకుంటారు అని ఎప్పుడు నేను చేయను. నాకు అనిపించింది చేస్తాను అంతే. ఇంకా దివాళీ కూడా హ్యాపీ దివాళీ అని సిగరెట్ పెట్టారు. దివాళీ కాదు, నరేంద్ర మోడీకి దివాళీకి పెట్టారు. సో మీరు నరేంద్ర మోడీకి ఫాలోవరా లేకపోతే అగేన్స్ట్గా మాట్లాడతారా? మీరు రైటిస్టా లెఫ్టిస్టా? నేను అసలు పాలిటీషియన్స్ని ఫాలో అను. పొలిటికల్ హ్యాపెనింగ్స్ డోంట్ ఇంట్రెస్ట్ మీ అట్ ఆల్. మరి కడప రాజంలో అది డ్రామా, అది ఏదో వాళ్ళని వెళ్ళటానికి చిన్న డ్రామాటిక్ చేశాను అంతే. అంటే మీరు ఎప్పుడు టీడీపీనే గెలుకుంటారు? నాట్ టీడీపీ, ఐ డిడ్ ఇట్ ఫర్ ఎన్టీ రామారావు, నాట్ అబౌట్ టీడీపీ. సో మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారు, టీడీపీ లోకేష్ గురించి మాట్లాడతారు, చంద్రబాబు గారి గురించి మాట్లాడతారు, కానీ జగన్ గారిని ఎప్పుడు గెలుకోలేదు ఇప్పటిదాకా. వై? కేసీఆర్ గారిని కూడా ఏమన్నారు? ఇట్స్ నాట్ ట్రూ బికాస్ దెర్ ఇస్ నో డ్రామా. ఇప్పుడు నాకు అక్కడే నేను ఏం చేశాను, లక్ష్మీస్ ఎన్టీఆర్ ఈ స్టోరీ 25 years బ్యాక్ జరిగింది. కమ్మరాజ్యం ఒక యునిక్ సిచ్యువేషన్ వచ్చింది ఆ టైంలో. విజయవాడలో రెడ్లు వచ్చటం అనేది బికాజ్ మన పార్టీషన్ తెలంగాణ ఏపీ పార్టీషన్ అయినాయి కాబట్టి జగన్ గెలిచారు కాబట్టి ఒక యునిక్ సిచ్యువేషన్ వచ్చింది. దాంట్లో నుంచి వచ్చిన ఐడియాలో అది నేను తీశాను. అలాంటిది కేసీఆర్ దాంట్లో జరగల. సో జగన్ లేటర్ పార్ట్లో చదవాలి. అది అంటే మీకు సిబిఎన్ కూడా మాట్లాడింది ఉట్టి కమ్మరాజ్యం కాంటెక్స్ అండ్ లక్ష్మీస్ ఏంటి, అంతకుముందు వెనకాల ఎప్పుడు మాట్లాడలేదు కదా. సో డూ యూ లైక్ కేసీఆర్ అండ్ జగన్ గారు? ఐ లైక్ కేసీఆర్ లాట్. అంటే ఇప్పుడు నచ్చడం అంటే నా కేసీఆర్ ఐ లైక్ హిజ్ వాయిస్, ఐ లైక్ ద వే హీ స్పీక్స్. అంతేగాని నాకు ఆయన పరిపాలన ఏంటో నాకు జీరో నాలెడ్జ్. అంటే ఇంత నాలెడ్జ్ ఉన్నా మీకు పరిపాలన నాలెడ్జ్ లేదు? నాకు పరిపాలన నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు ఈ నేకెడ్ 2కి టికెట్ 100 rupees నుంచి 200కి పెంచేసారు. వాట్ ఈస్ ద పర్పస్? Because I felt the kind of ideas I had in the shooting style, whatever I had, you know, I think it has more value than what Climax has. అది నా పర్సెప్షన్. మీరు మొన్న రిలీజ్ చేసిన నేకెడ్లో ఎన్ని డబ్బులు సంపాదించారు? ఎన్ని క్రోర్స్ సంపాదించారు? అది నేను చెప్పను. జిఎస్టీకి ఎంత సంపాదించారు? అది చెప్పను. అంటే మీరు చెప్తే మాకు మీరు ఎంతసేపు మనీస్ మీద మీరు మాట్లాడుతున్నారు దాన్ని, ఎంత ఎవరికి ఎంత ఇచ్చారు ఇది అని. అంటే అందులో మనీ ఉంది పొటెన్షియల్ కంటే ప్రాబ్లీ పీపుల్ విల్ స్టార్ట్ మేకింగ్ మోర్ ఫిల్మ్స్ కదా.
అంటే ఇప్పుడు మలయాళంలో మనకి షకీలా గారు ఉన్నట్టు ఇక్కడ తెలుగులో ఎవరు లేరు ప్రాబబ్లీ. See, already we put the results out and how many views it came and all that, so you can check it on that. ఈ మర్డర్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అవుతుందా లేదంటే ఓపెన్ అయినాక థియేటర్స్లో రిలీజ్ అవుతుందా, అసలు వాట్ హౌ ఇట్? See, that is difficult to tell, ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ చాలా ఫ్లూయిడ్ ఉంది. నోబడీ నోస్ థియేటర్స్ ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది. ఎవ్రీ డే ద నరేటివ్ ఇస్ చేంజింగ్. సో బై ద టైమ్ ఇది అయిపోయి రిలీజ్ అయ్యే టైం వచ్చేసరికి ఆ సిచ్యువేషన్ బట్టి అప్పుడు విల్ టేక్ ఎ కాల్. ఈ మధ్య విజయవాడలో కూడా ఒక గ్యాంగ్ పెద్ద ఇష్యూ అయింది. సో దాని మీద ఏమన్నా మీకు ఇంట్రెస్ట్ ఉందా? I think it's like some small time quarrel because first of all gangs ఉండేంత సీన్ లేదు వాళ్ళ సొసైటీలో. అన్లైక్ ది ఓల్డెన్ డేస్ రౌడీజము గ్యాంగ్స్టర్స్ అట్లా రావడానికి ఛాన్సే లేదు. సో ఐ థింక్ ఇట్ ఈస్ అన్ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ విచ్ హ్యాపెన్ అండ్ బియాండ్ దట్ ఈస్ నాట్ టు టేకెన్ సీరియస్లీ. ఇప్పుడు నెపోటిజం వల్ల సుశాంత్ చచ్చిపోయిందా అని చెప్పారు. సో మీరు వేరే ఇంటర్వ్యూస్ కూడా చూసాను, అది కాదు కరణ్ జోహర్ ఇస్ నాట్ ద కల్ప్రిట్ అన్నట్టు మీరు సపోర్ట్ చేశారు. అంటే సుశాంత్ అనే విషయం పక్కన పెడితే ఆయుష్మాన్ బయోపిక్లో కూడా హీస్ బీన్ మెన్షన్ దట్ నేను స్టార్ కిడ్స్తో అయితేనే చేస్తానని మిమ్మల్ని చేయను అని మీతో అని అన్నారు. అది కాకుండా దెర్ ఆర్ కపుల్ ఆఫ్ టైమ్స్ వేర్ రణ్వీర్ కూడా అన్నాడు ఏంటంటే హీ ఆస్క్ మీ ఫర్ ఫేవర్ అన్నట్టు మాట్లాడారు. సో నెపోటిజం అని పక్కన పెడితే ఫేవర్స్ చేస్తేనే వర్కౌట్ అవుతుంది, కరణ్ జోహర్ ఈజ్ ద పర్సన్ హూ డస్ దిస్ డెలిబరేట్లీ అన్నట్టు కూడా దెర్ ఇస్ టాక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రణ్వీర్ సింగ్ ఫేవర్ చేస్తానని అంటాం అబద్ధం. రణ్వీర్ సింగ్ ఎక్కడ అనలేదు. అదంతా సోషల్ మీడియాలో క్రియేట్ చేసిన స్పెక్యులేషన్. ఓకే, ఇంకోటి ఆయుష్మాన్ ఖురానా సెడెట్ జస్ట్ ఇప్పుడు ప్రతి యాక్టరు కొత్తగా వచ్చిన యాక్టరు చిరంజీవి గారి దగ్గర నుంచి కూడా దే విల్ హ్యావ్ దోస్ ఎక్స్పీరియన్సెస్. ఆ కాంటెక్స్ట్ వాళ్ళు ఎప్పుడు కలిసారో అప్పుడు ఆ ప్రొడ్యూసర్కి ఉన్న మైండ్ స్టేట్ బట్టి అలాంటివి జరుగుతాయి. యూనో, అండ్ దే ఆల్సో అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్. అంటే మీరు సక్సెస్ఫుల్ అయిన ఆయుష్మాన్ ఖురానా ఉన్నాడు, ఆయుష్మాన్ ఖురానా వెనకాల 1000 మంది ఫెయిల్యూర్స్ ఉంటారు. అదొకటి. ఇంకోటి స్టార్ కిడ్స్ని ఎంకరేజ్ చేస్తారు అంటే దానికి రీజను స్టార్ కిడ్స్కి ఫ్యాన్ బేస్ ఉంటుందని ప్రొడ్యూసర్ అనుకుంటారు. బిజినెస్ వైజ్గా ఆయన ఫాదర్ నచ్చిన అందరూ వస్తారు అనే ఒక కమర్షియల్ క్యాలిక్యులేషన్ అది, అంతేగాని స్టార్ కిడ్ మీద మోజు కాదు. అట్లా అంటే ఇప్పుడు నేను ఉన్నాను సార్, నాకు దర్ ఇస్ హ్యూజ్ ఫాలోయింగ్ అవుట్ సైడ్ బట్ ఐ డోంట్ హ్యావ్ ఫిల్మ్స్. మరి నాకే అంటే పాయింట్ ఈజ్ వాట్ హౌస్ అదర్ పర్సన్ పర్సీవింగ్ అనేది పాయింట్ కదా. మీ ఫాలోవర్స్ మీకు ఉన్నది, వాళ్ళు ఏం ఫాలో అవుతున్నారో, వాళ్ళు టికెట్స్ కింద కన్వర్ట్ అవుతారా లేదా అనేది సమ్మన్ ఎల్స్ హెస్ టు బిలీవ్ దట్. నో, see for example Poonam Pandey is making tons of money. Okay, now but Poonam Pandey ఎవరు సినిమాలోకి తీసుకోరు కదా. ఇప్పుడు సినిమాలోకి తీసుకుని రావచ్చు ఎవరికి తెలుసు, బట్ దట్ ఛాన్స్ హెస్ టు బి టేకెన్ బై సమ్వన్. అది ఇక్కడే వర్కౌట్ అవుతుంది, అక్కడ వర్కౌట్ అవ్వదు అనుకుంటున్నారు. నేను మొన్న క్లైమాక్స్ 100 రూపీస్ టికెట్ పెట్టిన వరకు నోబడీ బిలీవ్డ్ ఆన్లైన్ కాంటెంట్ చూడటానికి డబ్బులు పే చేస్తారని. సో దట్ డెసిషన్ హ్యాస్ టు బి టేకెన్ బై సమ్వన్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. మీరు యాక్చువల్గా ఏథీస్ట్ అంటారు, మళ్ళీ వినాయకుడి దగ్గరికి వెళ్ళి పూజ చేస్తారు, తిరుపతికి వెళ్తారు. నేను ఎప్పుడు ఎథీస్ట్ అనలేదు. నేను దేవుడిని నమ్మటానికి బిలీవ్ చేయను. అంటే ఇప్పుడు దేవుడిని నమ్మితే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎందుకంటే పాపాలు చేయలేము. నాకు పాపాలు చేయటం ఇష్టం కాబట్టి దేవుడిని నమ్మకూడదు అని ఒక కన్వీనియంట్ డెసిషన్ తీసుకున్నాను. కానీ జస్ట్ చచ్చిపోయే ముందు నాకు తెలిస్తే క్షమించమని అడుగుతా, ఎందుకంటే మళ్ళీ స్వర్గం దొరకదు కాబట్టి. సో అప్పుడు అక్కడ ఇట్స్ నాట్ ఛాన్స్ తీసుకో. ఎందుకు ఛాన్స్ తీసుకుంటాం? ఆప్షన్ ఉంటే ఛాన్స్ తీసుకో. సో చాలా డిప్లొమాటిక్ నాట్ దాట్. సి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అన్ని మంచి పనులు చేసి సరిగ్గా ఉంటే రంభా ఊర్వశి మేనక దొరుకుతారని చెప్తారు. అక్కడ దొరుకుతారని ఇక్కడ మానేస్తే అక్కడ లేకపోతే అందుకని ఆ ఛాన్స్ తీసుకోకుండా అన్నీ ఇక్కడే అనుభవించేస్తారు. ఫస్ట్ ఆ పాపాలన్నీ ఇక్కడే చేసి చచ్చిపోయే ముందు క్షమించు నారాయణ అంట, అక్కడ కూడా దొరుకుతుంది. సో మిగతా వాళ్ళకి ఆ ఛాన్స్ లేదు. అది నాకు తెలీదు. 100% ఎవ్వరు కూడా ఏది ఇది కరెక్ట్ అని చెప్పలేరు. ఇప్పుడు నేను దేవుడు లేడు అంట, ఖడక్కన వెంకటేశ్వర స్వామి ఇక్కడ ప్రత్యక్ష బ్యాన్ నడుస్తాం మన ఇద్దరం. సో అది నేను అందుకని మీరు అర్థం చేసుకోండి, నమ్మకంగా ఉండటానికి డెసిషన్ తీసుకోవడానికి నమ్మకపోవడానికి తేడా ఉంది. ఎందుకంటే నాకు కన్వీనియన్స్ ఉంది నమ్మకపోతే. సో ఇప్పుడు సపోజ్ ఒకడు నాకు చాలా డబ్బులు ఇస్తున్నాడు అనుకోండి, కానీ వాడికి అక్కడ క్రిమినల్ హిస్టరీ ఉందనుకోండి,
నాకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి వాడి క్రిమినల్ హిస్టరీ నేను ఇగ్నోర్ చేస్తాను. మంచోడు అయి ఉంటాడులే అనుకుంటా. నాకేం తెలుసు మంచోడు కాదు. ఒకడేమో పెద్ద క్రిమినల్ అని చెప్పాడు, ఇంకోడేమో మంచోడు అని చెప్పాడు. కానీ నేను మంచోడని నమ్మితే నేను డబ్బులు తీసుకోవచ్చు, నేను మంచోడని నమ్మటానికి నేను ప్రిఫరెన్స్ ఇస్తాను. అది నేను చేసేది దేవుడి మీద. ఎందుకంటే దేవుడిని నమ్మకపోతే ఎక్కువ లాభాలు ఉన్నాయని నేను అర్థం చేసుకున్నాను. అది పాయింట్ అక్కడ. ఇప్పుడు మీరు అన్న దాంట్లోనే నాకు ఒక కాంట్రాస్ట్ కనిపిస్తుంది. ఇక్కడైతే పాపాలు చేసే అవకాశం ఉంటుంది, తర్వాత సారీ చెప్పి హెవెన్కి వెళ్తే నాకు రంభ ఉర్వశి వస్తుంది, మేనక వస్తుంది అంటున్నారు. అంటే ఇది పాపము, ఇక్కడ చేస్తే పాపం వాళ్ళ దృష్టిలో, సొసైటీ దృష్టిలో పాపం, నా దృష్టిలో కాదు అది. ఇప్పుడు మా అందరికీ ఏం చెప్తారు, అరే నువ్వు ఏకపత్రి నువ్వు ఉట్టి భార్యనే బాగా చూసుకో, నీ పిల్లల్నే బాగా చూసుకో, నువ్వు వాళ్ళ కోసం కష్టపడి అన్నీ చేసి ఒకరోజు చచ్చిపో అని చెప్తారు. అన్ని మంచి పనులు అన్నీ చేసి, అంటే మంచి ఆబ్వియస్ సొసైటీ దృష్టిలో. నేను అన్ని చెడ్డ పనులు చేస్తాను. ఎందుకంటే చెడ్డ పనులు ఆనందం వస్తుంది. ఆనందాన్ని ఇక్కడ అనుభవించేసాను. అప్పుడు అయితే మీకు అనిపించకపోవచ్చు, చాలామంది కనిపిస్తారు. ఓకే, అప్పుడు వాళ్ళు ఇలాంటివి చేస్తే మీకు మోక్షం రాదు, నువ్వు ఇలాంటివన్నీ చేస్తే అని చెప్తారు. ఆ మోక్షం ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది ఒకసారి. డబుల్ మోక్షంకి నేను ఛాన్స్ తీసుకుంటా. మోక్షం అంటే ఐ లవ్ మై వర్క్, ఐ లవ్ విమెన్, ఐ లవ్ సెక్స్, ఐ లవ్ టు డూ వాట్ ఎవర్ ఐ వాంట్ టు డూ, ఐ లవ్ టు ఇరిటేట్ పీపుల్. అవన్నీ మోక్షం. అంటే ఎవరు బయటికి చెప్పారు కానీ ఎవ్రీబడి లవ్ ఆల్ ఆఫ్ దిస్. ఐ నో, దట్స్ ద హోల్ పాయింట్. అంటే నేను అసలు సోషల్లీ రెస్పాన్సిబుల్ కాను అంటారు, కానీ ద మోస్ట్ రెస్పాన్సిబుల్ పనే మీరు చేస్తారు. నాకు ద మోస్ట్ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ అనిపిస్తారు మీరు. లైక్ టాకింగ్ అబౌట్ I believe it is very important to be socially responsible, because when you're living in a society, you have to abide by the rules of society on a legal aspect. Okay, ఇప్పుడు మనకి restrictions ఏముంటాయి? 4 points. There is legal, there is moral, and there is social ethics, and then there is social acceptance. Okay, and then there is religion. సో నేను దీంట్లో ఉట్టి లీగల్గా నేను బౌండ్ అవుతాను, కానీ మిగతా 4 నేను కేర్ చేయను. సో వాటి వల్ల నెగిటివ్ అయినా ఏం పర్లేదు, కానీ లీగల్ అయితే ఇప్పుడు పక్కింటోడి భార్యని దో షల్ నాట్ లుక్ ఎట్ నైబర్స్ వైఫ్ అని బైబిల్లో ఒక ఇది ఉంది. అదేంటి? అది ఇల్లీగల్ కాదు, ఇది చూడటం, బట్ ఇమ్మోరల్ అది. అప్పుడు నేను చూస్తా. బట్ ఐ వోంట్ డూ ఎనీథింగ్ ఫిజికల్, దట్ విల్ బికమ్ ఇల్లీగల్. That's all about human instinct. Yeah, that's what I'm saying. So, ఇప్పుడు సొసైటీ ఏమనుకుంటుంది అంటే, ఇప్పుడు సొసైటీ ఈజ్ అ సమ్ ఆఫ్ జీరోస్. లైక్ వాట్ Ayn Rand said, people, all people on social media are a sum of zeros. వాళ్ళు కలెక్టివ్గా వాళ్ళు మొత్తం కామెంట్స్ తీసుకుంటే దానికి ఫైనల్ ఎఫెక్ట్ అనేది 1 ఇంచ్ ఉండదు. ఓకే, దాని ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను నా కోసం బతుకుతున్నా, నేను ఎవరిని నా కోసం బతకమని చెప్పను, నేను వాళ్ళ కోసం బతకను. ఎవరి బతుకు వాళ్ళు బతకాలి, ఎవరి చావు వాళ్ళు చావాలి అనేది నా ఫిలాసఫీ. ఓకే, దేవుడు ఆల్రెడీ చెప్పాను మీకు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ నేను అసలు ఫ్యామిలీకి బిలాంగ్ కాను, నేను దూరం ఉండే మనిషిని అంటారు, బట్ అట్ ద సేమ్ టైమ్ యూఆర్ ఇన్ కనెక్షన్ విత్ యువర్ డాటర్. ఇమోషన్స్ కూడా అప్పుడు ఇప్పుడు 6 నెలలకు ఒక ఫోటో చూసి అది కనెక్షన్ అంటే ఇంక నేనేం చెప్పాలి? See, connection is relative, no? Everything is relative. Yeah. So relationship is different from connection. Yeah. So you are friends with your daughter more than father. I'm not friends. First of all, I don't have friends. And we talk like friends. That doesn't mean we are friends. So we hardly exchange a message maybe 1 or 2 in 2-3 months time. ఫస్ట్ మీ పర్సనాలిటీని మీ మమ్మీ డైజెస్ట్ చేసుకోవడానికి చాలా చిన్న ఏజ్లోనే మీరు ఇలా ఉండేనా, లేదంటే did she explore this new side of you when you grown up? I think it started changing sometime in my engineering college. Before that I was maybe there were some things different, but my today's personality I can trace it back to engineering college final years lo. Because I very very heavily went into philosophy. Oh yeah. And what made you go into philosophy? I mean, there is a person I met in my college. He influenced me a lot. Okay, so you have been also influenced by somebody. Yeah. So you have some Guruji. I wouldn't say Guruji. Not really, because he's a very intelligent and knowledgeable man. So he managed to open me into another world which I did not know it existed. Okay, so you believe spirituality? Because thought processes లో ఎన్ని కైండ్ ఆఫ్ అంటే మనం ఎప్పుడు ఏంటంటే మనం పుట్టినప్పటి నుంచి మనకు బ్లాంక్ మైండ్తో ఉంటాం. వాట్ ఎవర్ వీ గెట్ ఫ్రమ్ ద సరౌండింగ్. మీరు పుట్టిన సర్కమ్స్టాన్సెస్, మీ సోషల్ స్టేటస్, మీ పేరెంట్స్ ఎలాంటి వాళ్ళు, ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు, వీటితోటి ఒక ఫామ్ అవుతుంది. ఆ ఫామ్ అయింది ఒకటే ప్రపంచం అని అనుకుంటాం. బట్ ఓన్లీ వెన్ యూ స్టడీ
deep philosophies, you can understand different perspectives of looking at the same things which you gathered. So then your mind gets more expanded. Yeah. You know, your analytical powers get more sharpened. True. So you tend to look at the world in a different way. Yeah. కాంట్రవర్సీ అంటే ఆర్జీ అంటారు కదా, ఇన్ని కాంట్రవర్సీస్ చేస్తారు, బట్ ఏ కాంట్రవర్సీలో మీరు ఇరుక్కోలేదు. వై? లైక్ ఈవెన్ మీ టూ మూమెంట్ అయినా సరే పెద్ద పెద్ద అమితాబ్ బచ్చన్ గారి మీద కూడా వెళ్ళినాయి, కానీ నాట్ ఈవెన్ సింగిల్ పర్సన్ స్పోక్ అబౌట్ యూ. అది ఎందుకంటే నేను డైరెక్ట్గా చేస్తాను, సీక్రెట్గా చేయను. నేను నా మీటూ మూమెంట్స్ అని కెమెరాల ముందు చేస్తాను. అప్పుడు ఇంకా మీటూ ఏంటి? సో యూ బీయింగ్ వెరీ కేర్ఫుల్ విత్ ఎవ్రీ మూవ్ యూ డూ. ఐఎమ్ నాట్ కేర్ఫుల్. ఐఎమ్ వెరీ ఓపెన్ అండ్ ఆనెస్ట్ అబౌట్ ఇట్. సో ఇప్పుడు ఎవరు వస్తున్నారు మీటూ మూమెంట్లోకి, వాళ్ళందరూ అసలు ఎవరు చాలా పెద్ద మనుషులు ఇలా అనుకుని దేవుళ్ళ ఫోటోలు పెట్టుకుని లోపల చేసేవాళ్ళు వస్తారు. నేను డైరెక్ట్గా నా బాంబే ఆఫీస్లో ఒక 18 అడుగులు నేకెడ్ అమ్మాయి లాబీలో ఉంటుంది. అప్పుడు అక్కడికి వచ్చినప్పుడు ఆల్రెడీ మెంటలీ ఎలాంటి ప్రిపేర్ అవుతారు కదా. సో దెన్ ఐ టాక్ ఓపెన్లీ, ఐ లవ్ సెక్స్ అంటే చెప్తాను. సో ఇంకా దాని తర్వాత మళ్ళీ ఇంక నా మీద మీటూ ఏమొస్తుంది. నాకు ఇంకొకటి ఏంటంటే పెద్ద క్వశ్చన్, ఈ మ్యారేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇట్స్ అ వెరీ కన్ఫ్యూజన్ థింగ్ ఫర్ మీ. అంటే చేసుకోవాలా వద్దా, ఇట్స్ అ బిగ్ కన్ఫ్యూజన్. మీ పర్సెప్షన్లో ఏంటి మ్యారేజ్? ఐ థింక్ ఇస్ అ డెడ్ ఇన్స్టిట్యూషన్. దాన్ని ఆర్టిఫిషియల్గా దాన్ని బతుకుంచుతున్నారు. ఎందుకంటే బికాస్ దే వాంట్ ఎంజాయ్ దోస్ 3-4 days సెరమనీస్, సంగీత్ అండ్ ఆల్ దట్ అనేది దానికోసం చేసుకుంటారు మ్యారేజ్. 4th డే తర్వాత 5th డే నైట్ నుంచి ఇట్ స్టార్ట్ డిసింటిగ్రేటింగ్. 7th డేగా మ్యారేజ్ ఉండదు మోస్ట్ ఆఫ్ ద టైం, కానీ అది బయటికి చెప్పుకోలేదు. సో మెనీ హ్యాపీ కపుల్స్ ముస్లింలు అయిపోయి కూడా ఇంకా హ్యాపీలీ మ్యారీడ్ ఉన్నారు. అది వన్స్ క్రాస్ అయిపోయిన తర్వాత కంపానియన్షిప్ అయిపోతుంది. ఇంకా జీవితానికి ఇది చాలే అని యూ రిజైన్ టు లైఫ్. ఎనీబడి హూస్ ప్యాషనేట్ అబౌట్ లైఫ్, హూ లవ్స్ ఫ్రీడమ్, విల్ హేట్ మ్యారేజ్, విల్ గో త్రూ టార్చర్. సో దిశ రేప్ కేసు మీద కూడా మీరు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. రేణుకాతో కూడా ఇంటర్వ్యూ చూసాను నేను. ఇన్ని క్వశ్చన్స్ అవన్నీ కూడా, అంటే ఆమె పర్సెప్షన్ ఏంటి అన్నీ చూసినాక చాలా ఇన్నోసెంట్ అనిపించింది. సో ఇప్పుడు మీరు తీసే ప్రాసెస్లో ఉందా, లేకపోతే తీసేసారా ఏంటి? అది ఆల్రెడీ 40% అయిపోయింది, బట్ బికాస్ ఆఫ్ ద లాక్డౌన్ దట్ ఆల్సో స్టాప్డ్ షూటింగ్. సో అంటే మీరు ఇట్లాంటి పిక్స్ తీసినప్పుడు డైరెక్ట్ పీపుల్ని పెట్టకుండా వేరే వాళ్ళని తీసుకుంటారు? ఇట్ డిపెండ్స్. అంటే ఒక ఎక్స్పీరియన్స్ క్వశ్చన్, ఒక ఎబిలిటీ ఉండాలి. సెకండ్, దాని ఇన్ ద స్క్రిప్ట్ కాంటెక్స్లో కెమెరా ఫ్రెండ్లీనెస్ ఉండాలి. అని ఎలాంటి ఎమోషన్ మనం డ్రా చేయాలనుకుంటున్నాం దానికి సూటబిలిటీ ఉండాలి. దర్ సో మెనీ ఫ్యాక్టర్స్ లైక్ దట్. సో డిడ్ యూ హెల్ప్ హర్ ఫైనాన్షియల్లీ? I did. సో మీరు ఫిలాంథ్రపీలో కూడా బిలీవ్ చేస్తారా అయితే? No. In philanthropy, because I felt obligated to her because of my talking with her. I felt there was so much of input to me in the script. Payment, so I remunerated her. Yeah. నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను. నేను ఒక్కొక్క పేరు తీసుకుంటా, వాళ్ళు కనిపిస్తే మీరు వాళ్ళని ఫస్ట్ ఏం క్వశ్చన్ అడుగుతారు? ఓకే. చంద్రబాబు గారు ప్రత్యక్షం అయితే ఏం చేస్తారు? చంద్రబాబు గారా? I don't say anything. నిజంగా ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచారు లేదా నా చెవులు చెప్పండి అని చెప్తా. మీ ఫాదర్కి, మీ డీప్ ఇన్సైడ్ మీ ఫాదర్ మనసులో నీ మీద ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది అనుకుంటున్నావు అని అడుగుతా. ఒకవేళ శ్రీదేవి గారు ప్రత్యక్షం అయితే? శ్రీదేవి గారు ప్రత్యక్షం అయితే that's a difficult question. No, I can't answer that. ఒకవేళ శ్రీదేవి గారు మీకు ప్రపోజ్ చేస్తే పెళ్ళికి? No way. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రత్యక్షం అయితే? పవన్ కళ్యాణ్ ప్రత్యక్షం అయితే పవన్ కళ్యాణ్కి నేను చాలా పెద్ద ఫ్యాన్, అదే చెప్తా. మీకు నాకన్నా పెద్ద ఫ్యాను ఈ 2 స్టేట్స్లో లేడు అని చెప్తా. కానీ మీరు ఎప్పుడు సెటరికల్గానే మాట్లాడతారు కదా? నేను సెటరికల్ ఏం మాట్లాడాను, నేను ఐ జస్ట్ టెల్ ద ట్రూత్. ఆ ట్రూత్ అనేది అలా సెటరిగా అనిపిస్తుంది. మీ ప్రకారం ఎవరు కామెడీ, పొలిటీషియన్లో ఎవరు కామెడీ అనిపిస్తారు బాగా? ఐ థింక్ లోకేష్. సో లాస్ట్ క్వశ్చన్ సార్, మొన్న బాలయ్య గారు పాట పాడారు, దాని గురించి మీ ఒపీనియన్? ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. ఐ థింక్ దట్స్ ద గ్రేటెస్ట్ సింగర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ ఎవర్ సిన్స్ సింగింగ్ వాజ్ ఇన్వెంటెడ్. Elvis Presley, Harry Belafonte, everyone should learn
So you're featuring Balaya Garu by any chance in your next film as a singer? No, because I think my films don't deserve it. It's too big and my films are too small. Yeah. Okay, sir. That was great talking to you. Yes. Mali, Kaludam. I'm like, yeah. Thank you so much, sir.